పురపాలికలోనూ పాగా వేద్దామంట. పంచాయతీ ఫలితాలను పునరావృతం చేద్దాం. అభ్యర్థుల ఎంపికే కీలకమట. గెలిపే ఇందుకు ప్రతిపాదిక. సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ భేటీలో నిర్ణయం అట. ఫిబ్రవరి 3వ వారంలో మున్సిపల్స్ ఉండే ఛాన్స్. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ ఫలితాల్ని పునరావృతం చేయాలని నిర్ణయించింది. ఈ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిశ్చయించింది. మెజారిటీ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు దక్కించుకుని పురపాలకలోనూ బాగా వేయాలని నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ పార్టీ ప్రాంగణంలో దిశానిర్దేశం చేయడానికి గురువారం గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, టీపీసీసీ విస్తృత సమావేశం ఎజెండాను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపైనే చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి అలాగే పలువురు మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలవడం ద్వారా ప్రభుత్వ పాలన పట్ల గ్రామీణ ప్రజల సంతృప్తిగా ఉన్నారని చాటగలిగిన మున్సిపల్ ఎన్నికల్లోని ఈ విజయాన్ని పునరావృతం చేయడం ద్వారా పట్టణ ప్రజలు కూడా పాలనపై సానుకూలంగా ఉన్నారని చాటాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అనుకున్నారు. డివిజన్లు, వార్డుల్లో అభ్యర్థుల ఎంపికే ఇందులో కీలకమని, గెలుపు ప్రతిపాదికన అభ్యర్థుల ఎంపిక ఉండాలని నిర్ణయించారు. అదే సమయంలో సామాజిక న్యాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని భావించారు. ప్రతి డివిజన్ వార్డుకు 6 చొప్పున ఆశావాహులు ఎంపిక చేసి సర్వేలు నిర్వహించాలని, వాటి ఆధారంగానే అభ్యర్థిని ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. కాగా ఏఐసిసి పిలుపు మేరకు ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని మాట్లాడుకున్నారు. కాగా కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రజలకు వాస్తవాలను వెల్లడించడం ద్వారా సాగునీటి రంగానికి సంబంధించిన కేసీఆర్పై వారికి ఉన్న భ్రమలను తొలగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కవిత రాజీనామా అంశము ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. రాజీనామా సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం బీఆర్ఎస్ నష్టం చేకూరుస్తుందని, మహిళల్లో ఇది చర్చనీయాంశంగా మారనుందని ఒకరిద్దరు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తుందట. ఫిబ్రవరి 3వ వారంలో మున్సిపల్స్ అట. మెగా హైదరాబాద్ మినహా అన్ని కార్పొరేషన్ల మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తుంది. షెడ్యూల్ ఈ నెల చివరి వారంలో విడుదల కానున్నట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు పూర్తయ్యాయి. ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయని చెబుతున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి సన్నద్ధం అవుతున్నట్టుగా కనపడతా ఉంది. ఏదైతే ఇప్పుడు ఇక్కడ క్లియర్గా బీఆర్ఎస్ ఫెయిల్యూరా సక్సెస్ అనేది తెలవబోతా ఉంది. ఎందుకంటే కేవలం ఒక జూబ్లీహిల్స్ వరకు పరిమితమై ఎన్నికలు జరిగాయి. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక కంటోన్మెంట్ బోర్డులో కూడా కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎక్కువ శాతం అధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ మీద ఇప్పుడు అసలైన ఫోకస్ ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ విషయంలో గతంతో పోల్చుకుంటే బీఆర్ఎస్, బీజేపీ ఎక్కువ శాతం స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్కి అతి తక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. 3వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది మరి? బీజేపీ, బీఆర్ఎస్ ఈ 2 స్థానాలు తారుమారు అవుతాయా లేదా అనేది ఇప్పుడు కొంత ఉత్కంఠ కనపడతా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇక కత్తి మీద సామే అనుకోవచ్చు. ఎందుకంటే అభ్యర్థుల ఎన్నిక మీద అభ్యర్థులే కనపడట్లేదు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలబడే అభ్యర్థులు కనపడట్లేదు. నిలబడి సెలెక్ట్ చేసుకుని గెలిచే అభ్యర్థులు కూడా లేని పరిస్థితి.
సో ఇప్పుడు బీజేపీ పరిస్థితి చూసుకుంటే ఇక ఇప్పుడు జరిగిన ఎన్నికల ప్రకారం చూస్తే ఎక్కడా కూడా డిపాజిట్ రాని పరిస్థితి బీజేపీ. మరి ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి బీజేపీ ఏ రకమైన స్ట్రాటజీస్ ఉపయోగించబోతుంది అనేది కూడా చాలా కీలకం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీల మధ్యలో ఈ పోల్ ఉండబోతుంది. కాబట్టి అసలు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల సమయం కొంత ఉత్కంఠగా కనపడతా ఉంది. మరి ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ కనుక గెలిస్తే ఇక నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ మీద కొంత ఇక మళ్ళీ బీఆర్ఎస్ వెనకబడిందంటే ఇంకా నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కష్టమనే అనుకోవాలి ఇంకా బీఆర్ఎస్ పరిస్థితి. ఎందుకంటే జిహెచ్ఎంసీ స్థానాల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. సో బీఆర్ఎస్లో గెలిచి కొంతమంది కాంగ్రెస్లోకి జంప్ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్కువ ఉన్నారు. బీఆర్ఎస్కి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. మరి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా మరి గంపగుత్తుగా మళ్ళీ జిహెచ్ఎంసీలో కనుక బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్కువ శాతం మెజారిటీ గెలిపించుకుంటే ఇక కొంత నెక్స్ట్ వీళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు కొంత శాంటిటీ ఉంటుంది, ప్రజల్లోకి వెళ్ళడానికి ఇది ఉంటుంది. సో ఈ రకమైన పరిస్థితులు ఇప్పుడున్న అసెంబ్లీ సెషన్స్ కావచ్చు, రకరకాల అంశాలన్నీ కూడా బేజారు వేసుకుంటే ఒకవేళ ఓటర్స్ కనుక కాంగ్రెస్కి మొగ్గు చూపితే మాత్రం ఇక నెక్స్ట్ వచ్చేది కష్టం అనుకోవచ్చు. ఇక కవిత కాంగ్రెస్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదట. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు ఊహాగానమేట. నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీకే నష్టం అట. మాల్రెడ్డి రంగారెడ్డి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆశ్చర్యం లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. కడియం శ్రీహరి, దానం నాగేంద్రలు తమ పార్టీలోకి వస్తారని అనుకున్నామా అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో మంగళవారం నాడు మీడియా